బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించిన ఆయన డ్రగ్స్ దందాలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని, ఫామ్ హౌస్ లో ఉన్నా వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయన పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫామ్ హౌస్ లో కాదు కదా, ఎక్కడున్నా లాక్కొస్తామని చెప్పడం వెనుక రేవంత్ ఉద్దేశం ఏమిటి? డ్రగ్స్ దందాలో కేటీఆర్ పాత్ర ఉందని చెప్పడమే రేవంత్ ఉద్దేశమా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై సంచలనంగా మాట్లాడారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించిన ఆయన డ్రగ్స్ దందాలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని, ఫామ్ హౌస్ లో ఉన్నా వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయన పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫామ్ హౌస్ లో కాదు కదా, ఎక్కడున్నా లాక్కొస్తామని చెప్పడం వెనుక రేవంత్ ఉద్దేశం ఏమిటి? డ్రగ్స్ దందాలో కేటీఆర్ పాత్ర ఉందని చెప్పడమే రేవంత్ ఉద్దేశమా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. బంధువులున్నా, ఎవరు మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో, గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఎవరు బంధువులున్నా, ఎవరు మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో, గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఎవరు బంధువులున్నా. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించిన ఆయన డ్రగ్స్ దందాలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని, ఫామ్ హౌస్ లో ఉన్నా వదిలిపెట్టమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయన పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫామ్ హౌస్ లో కాదు కదా, ఎక్కడున్నా లాక్కొస్తామని చెప్పడం వెనుక రేవంత్ ఉద్దేశం ఏమిటి? డ్రగ్స్ దందాలో కేటీఆర్ పాత్ర ఉందని చెప్పడమే రేవంత్ ఉద్దేశమా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై మాట్లాడిన మాటలైతే సంచలనంగా మారాయనే చెప్పాలి. దీనికి సంబంధించి ఈ రోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడం కోసం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బొమ్మర రామ్మూర్తి గారు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి బొమ్మర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు, మీరు విన్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని. సో దానికి మీ రెస్పాన్స్ ఏంటి? అంటే ఫామ్ హౌస్ అనే మాట స్పెషల్ గా పర్టికులర్ గా ఆయన మాట్లాడడం జరిగింది. జనరల్ గా ఫామ్ హౌస్ అనగానే ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారే గుర్తొస్తూ ఉంటారు. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారని చెప్పి మీరు భావిస్తున్నారు? సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట డైవర్షన్ పాలిటిక్సే. ఆయన మీదికి ఏది రాకుండా చూసుకోవడం, ఆయన కుర్చీ కాపాడుకోవడం, ఆయన మంత్రుల్ని చూసుకోవడం, ఎప్పుడు నా కుర్చీ ఊడిపోతుందో అని చూసుకోవడం, ఏ దాన్ని కూడా ఏదన్నా ఇబ్బంది అయిందంటే, ఇప్పుడు ఆ మాట ఎందుకు వచ్చింది? 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ హైదరాబాద్ లో వేరే రాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకునేదాకా ఈయన హోంమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన ఆధీనంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నారా? అది మొట్టికాలేస్తున్నారు రాష్ట్రం కానీ, కేంద్రం కానీ, మిగతా ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ ఈయనకు మొట్టికాయలు వేస్తే దాని నుండి డైవర్షన్ చేయడానికి వాస్తవానికి ఏం జరగాలి? 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికినందుకు నిజాయితీగా ఒక ముఖ్యమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో ఉన్నందుకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్నది. అది కాకుండా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, ఫామ్ హౌస్ అని మళ్ళీ డ్రగ్స్ లకు ఎవరున్నారు? అసలు నువ్వే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రకరకాల కమిషన్ల మీద కమిషన్లు వేసినావు కదా, ఏ ఒక్కటైనా నీవు నిరూపించగలిగినవా? ఫోన్ ట్యాపింగ్ అన్నవు, కాళేశ్వరం అన్నవు, ఇంకెందుకు విద్యుత్ అన్నవు, గొర్రెల స్కామ్ అన్నవు, ప్రతి దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్లే తప్ప ఏదైనా నువ్వు సాధించినవా? కాబట్టి నీ పని అయిపోతుంది. నువ్వు అడ్డంగా దొరికిన ఒక దొంగ నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన నీ దొంగవు, నీ పని ఎప్పుడు పోతుందో, సుప్రీంకోర్టులో నీకు ఎప్పుడు ఇబ్బంది అవుతుందో, ఎప్పుడు నీ మీద శిక్ష పడుతుందో అని ఒక భయంలో నువ్వు వెంటాడుతున్నావు. ఆ భయంలో కూడా నిద్ర పట్టక కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఏదో రకంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వు వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ఏ ఒక్క వర్గమైనా హ్యాపీగా, సంతోషంగా ఉన్నదాన్ని నిరూపించండి. మీకు ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. మామూలుగా స్థానిక ఎన్నికలు పెట్టడానికే నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. ఇంకా నువ్వు నీ వాళ్ళని ఈ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు కూడా ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మా పార్టీలో చేరిందనే గల్లెత్తి మాట్లాడే దమ్ము కూడా నీకు లేదు. కాబట్టి నువ్వు మాట్లాడితే నిజం కూడా ఇక ప్రజలు అర్థమవుతుంది. ఊర్లలోకి పోతే ముఖ్యమంత్రి అనే అది కూడా లేకుండా ఎన్ని బూతులు తిడుతున్నారో, ఇక ఆ నుండి అలా వరకు పచ్చి బూతులు పడుతున్న ఏకైక ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టంటే అది రేవంత్ రెడ్డి గారు. దానికి బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా ఇప్పటికీ, అప్పటికి, ఎప్పటికీ నీకు దమ్ముంటే దేని మీదైనా చర్చ పెట్టు అంటాం, దేన్నైనా నిరూపించు అంటాం, ఆ డాక్యుమెంటరీ ప్రూఫ్ తోటి నిరూపించమంటాం. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు దొంగయి అందరు దొంగల్లాగా అవుతారని అనుకోవడం పొరపాటు. కాబట్టి నీ ప్రభుత్వంలో జరిగిన పొరపాటు, నువ్వు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల, నువ్వు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల నీకు వస్తున్న మొత్తం నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకేం డైవర్షన్ చేయాలి, ప్రజల మైండ్ ని ఎలా డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచన తప్ప ముఖ్యమంత్రిలో ఏం ఆశ లేదు, ఆలోచన లేదు. ఆయన ఈ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రాలేదు. ఆయన లంకెబిందెల కోసం వచ్చిండు, అవి దొరకడం లేదు. కాబట్టి ఒక పిచ్చోడు లాగా తయారయ్యి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా మా కేటీఆర్ గారిపై ఎంత లేని కొన్ని నిందలు వేస్తున్నాడు. అంటే రామ్మూర్తి గారు, ఇప్పుడు డ్రగ్స్ మాఫియా గురించి, డ్రగ్స్ కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేవలం డైవర్షన్ కోసమే మాట్లాడారంటారా? ప్లస్ ఆయన ఇంకొకటి కూడా అన్నారు, డ్రగ్స్ తో పాటుగా ఫ్యూచర్ సిటీ గురించి ఏదైతే ఆయన తాపత్రయపడుతున్నారో దాన్ని ఆపాలని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అది నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ విషయానికి వస్తే ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అసలు ఉపాధి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నావు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం కంపెనీలు తెచ్చినావు, ఎక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు? ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తాను. ఏమైనాయి? 4,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలేక ముఖం సాటేసుకొని మందికి పుట్టిన బిడ్డల్ని, మా బిడ్డలని ముద్దాడే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు ఏడ అభివృద్ధి చేస్తానంటే మేము వచ్చి అడ్డుకున్నాము? మేమేమైనా అడ్డుకున్నామా? నువ్వు చేస్తా అంటే నువ్వే అంటున్నావు, అప్పు పుడతా లేదు, మమ్మల్ని కోసుక తింటారా, మా దగ్గర రూపాయి లేదు,
మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకుపోయేటువంటి లాగా చూస్తున్నారు అని ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మాట్లాడి తెలంగాణ పరువుని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని మంట కలుపుతున్న ఒక దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ముఖ్యంగా ముందుగా ఈ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి. ఆ కాంగ్రెస్ పార్టీలో మరి ఆ పెద్దలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈయన బీజేపీ కొవ్వొత్తున్నాను ఆయన అని 100 సార్లు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన చేస్తున్న చేష్టలు ఇది మోడీకి ఒత్తాసు పలకడానికి పనికి వస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేస్తాము అనే ఆలోచనలో వీళ్ళకు లేదు. ఈయన చెయ్యడు, ఈయన పని అయిపోయింది. ఈయన బీజేపీకి కొవ్వొత్తుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈయన వెంటనే తప్పిస్తున్నాడు. మీ పార్టీ కనీసం బతికుంటది అనేది ఈ సందర్భంగా చెప్పాము. కాబట్టి ఒక్కటైనా చెప్పండి, ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తారంటే మేము అడ్డుకున్నాం. మీరు కేసీఆర్ గారు 15,000 ఎకరాలని ఒక మంచిగా మన ఏదైతే మెడికల్ ఒక యూనివర్సిటీ లాగా మెడికల్ హబ్ లాగా తయారు చేసి ఫార్మాసిటీని పెడితే దాన్ని రద్దు చేసి నీ బామ్మర్ది కోసం, నీ అల్లుళ్ళ కోసం నువ్వు తయారు చేస్తున్నావు. అటు లగచర్ల కానీ, ఇటు కొత్త భూముల్ని కొనడం కానీ నువ్వే కదా. ఒక మాఫియాని తిప్పుతున్నది నువ్వే కదా. కాబట్టి దాన్ని బయట పెడుతున్నావు కాబట్టి మా మీద కేసులు. నువ్వు ఏది సరిగ్గా చేయడం లేదు కాబట్టి ఒక్క వర్గం కూడా నీ మీద హ్యాపీగా లేరు కాబట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే అదంతా బీఆర్ఎస్ పార్టీ మీద పోవాలనేది ఒక దుర్మార్గమైన కుట్ర. ఈ కుట్రకు తానే అంటే తందానే అంటున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూనే ఉంటుంది. నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చేదాకా, 6 గ్యారెంటీలు నెరవేర్చేదాకా వెంటాడతాం, వేటాడతాం, నీ బండారం ప్రజల ముందే నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, అయితే రామ్మూర్తి గారు, మీరు కంపల్సరీ దీని గురించి క్వశ్చన్ చేస్తాము. రేవంత్ రెడ్డి ఎలా అయితే పరిపాలిస్తున్నారో దానికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఏమైనా అక్రమాలు జరిగినా సరే క్వశ్చన్ చేస్తామైతే చెప్తున్నారు. కానీ ఆయన పర్టికులర్గా నిన్న జరిగిన సభలో కేవలం డ్రగ్స్ గురించే మాట్లాడడం అనేది అదొక్కటే డైవర్షన్ కోసం తీసుకున్నారు అని అనుకుంటున్నారా? ఒక్క పాయింట్ ని పర్టికులర్గా ఇప్పుడు ఒకటి అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ దేశం మొత్తం, ఈ భారతదేశంలో ఎక్కడ కూడా 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరకలేదు. దొరికిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో. అది కూడా ఎవరు పట్టుకున్నారండి? మీరే పేపర్లలో ఉంచారు, మీరే టీవీలలో చూపెట్టారు. ఎవరు పట్టుకున్నారు? వేరే రాష్ట్ర పోలీసులు వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి మకామేసి పట్టుకున్నారు. అప్పటిదాకా ఈయన నిద్రపోతున్నాడు, ఈయన ఇంటెలిజెన్స్ నిద్రపోతుంది, ఈయన పోలీసు వ్యవస్థ మా మీద కేసులు పెట్టడానికి పనిచేస్తున్నారు తప్ప నిజంగా ఇక్కడ మరి ఇంత చోద్యం జరుగుతుంటే, ఇంత మొత్తం డ్రగ్ మాఫియా దేశం రాష్ట్రాన్ని మొత్తం కుంగదీస్తుంటే, యువత విద్యార్థులు మొత్తం ఆ డ్రగ్ లో మునిగిపోతుంటే నీకు సిగ్గుశరం ఉండకుండా మళ్ళీ ఉల్టా ఎప్పుడు జరిగిన ఏదో చిన్న ఇంటి పంచాయతీని ముందుకు తీసుకొచ్చి అక్కడ డ్రగ్ దొరికింది, అక్కడ కేటీఆర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనుషులు ఉన్నారు అని ఇది చెప్పడం అంటే ఏంటంటే మీకే అర్థం కావాలి, ప్రజలు వినే వాళ్ళకు కూడా అర్థం కావాలి, చూసే వాళ్ళకు కూడా తెలియాలి. ఇది ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తాడా? జరిగింది నీ హయాంలో దొరికింది 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికింది. దీనికి బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి, నువ్వు తప్పొప్పుకొని చంపలు కొట్టుకోవాల్సింది పోయి, నీవు మళ్ళా ఉల్టా కేటీఆర్ గారి మీద అది ఎందుకంటే కేటీఆర్ గారు అడుగుతున్నాడు కాబట్టి ఇదే మాట నేను ఏదైతే అడుగుతున్నానో, నీవు ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్న సమయంలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్ దొరికిందంటే నువ్వు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నదా లేదా అని అడుగుతున్నాడు కేటీఆర్ గారు. అన్ని ప్రపంచ మీడియాలు, భారతదేశ మీడియాలు, ఇంగ్లీష్, హిందీ అన్ని ఛానళ్లలో చెప్తున్నాడు వాస్తవాలు. అది ఈయనకు కంటగిప్పుగా అయింది. ఆయనకు అది అర్థం కావడం లేదు. అయ్యో నన్ను బజార్కి పెడుతున్నాడు, నా పని అందరూ ప్రజల ముందు పెడుతున్నాడు, భారతదేశం ముందు పెడుతున్నాడు, నా ఇజ్జత్ పోతున్నది అనేది ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తప్ప ఒక్కటి నిన్న మాట్లాడిన మాటలు ఒక సాయుధ పోరాటం గురించి ఈయనకు తెలియదు. ఈయన ఒక ఉద్యమకారుడు కాదు. ఈయన భవిష్యత్తులో ఎన్ని దొంగతనాలన్నా చేయని, ఎన్ని అక్రమాలన్నా చేయని, ఎన్ని పదవులన్నా చేయని కానీ ఈయన తెలంగాణ ఉద్యమకారుడు అనే మాట ఈయన సచ్చి పిరికెడుతుమైనా కానీ కాలేడు. ఎందుకంటే అది ఆ పవిత్రమైన పదం అలాంటి వాళ్ళ ఉద్యమకారుల 1000 కేసులు, 100 కేసులు, 100 దెబ్బలు, 100 సార్లు జైళ్లలో ఉన్న వాళ్ళం కాబట్టి, పోరాటం చేసిన వాళ్ళం కాబట్టి ఆ ఉద్యమకారులకు అవన్నీ ఇప్పటికైనా కనీసం ఆ అమరవీరులకు కనీసం దండం పెడదాం, వాళ్ళకు నివాళులు అర్పిస్తాం అనే సోయి కూడా లేని ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈయన దొరకడమే ఈ రాష్ట్రానికి
అరిష్టం నిజంగా బాధపడుతుంది. అంటున్నాడు 10 సంవత్సరాలట చాలా నిరంకుశ పాలనలో. Right. నీకు సిగ్గుష నిజంగా బుద్ధి జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రం ఈ రోజు జిలుతుందంటే కేసీఆర్ గారు కదా. 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందంటే నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా. ఈ కాలువలు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి అంటే కేసీఆర్ గారి వల్లనే కదా. కాలేజీలు ఇట్లా పెరిగినాయి అంటే కేసీఆర్ గారి వల్లనే కదా. మెడికల్ కాలేజీలు వచ్చినాయి అంటే కేసీఆర్ గారి వల్లనే కదా. కలెక్టర్ ఆఫీసులు వచ్చినాయి అంటే కేసీఆర్ గారి వల్లనే కదా. మీరు కూర్చునే ఏదైతే సైబర్ టవర్ ఉన్నదో అది కూడా కేసీఆర్ గారు కట్టిందే కదా. మీరు కూర్చున్న సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టింది కదా. ఇంకా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉన్నది, తిరగబడుతున్నారు, స్టార్ట్ అయింది.